వెల్కమ్ టు అప్నా దుకాన్. ఇప్పుడు వచ్చేసి మనం గ్లో ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర అయితే ఉన్నాం. మన సామిరెడ్డి సార్ దగ్గర అయితే ఉన్నాం. హాయ్ సార్. హాయ్. ఇక్కడ వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం సప్లై అయితే చేస్తున్నారు సామిరెడ్డి గారు. స్పాట్ లైట్ నుంచి మనకు వచ్చే కాంపౌండ్ లైట్ వరకు అన్నీ సప్లై చేస్తున్నారు. సార్ దీంట్లో మనకి ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి, ఎక్కడి నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉంటాయి, మన కస్టమర్స్కి ఎలా అయితే మనం రెస్పాన్స్ అయితే ఎలా ఉంది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పకుండా అండి. మేము 7 years క్రితం స్టార్ట్ చేసాం ఈ కంపెనీని. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు 50 కోట్లు బిజినెస్ చేసాం. ఈ 50 కోట్ల టర్న్ ఓవర్లో 20 కోట్ల రూపాయలు మా క్లయింట్స్కి సేవ్ చేసి ఉంటాం. ఎట్లా సేవ్ చేస్తామంటే మార్కెట్లో కనుక మీరు ₹1,00,000 పెట్టి కొనుక్కుంటే మా దగ్గర 70,000 దొరుకుతుంది. అదేవిధంగా వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. మా దగ్గర దొరికే వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్లో సుమారుగా 1,200 ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఒక ఇంటీరియర్ కానీ, ఒక బిల్డర్ కానీ, ఒక ఆర్కిటెక్ట్ కానీ, ఒక ఇంటికి సంబంధించిన కానీ లైట్స్ కావాలంటే మనం ఏం చేయాలి, ఒక 4-5 షాపులకు వెళ్ళాలి. షాండ్లర్ కావాలంటే ఇంకో లైట్స్కి వెళ్ళాలి, తర్వాత లో ఎండ్లో కావాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇవన్నీ లైట్స్ మన గ్లోరెడ్ దగ్గర దొరుకుతాయి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి 90% ఆఫ్ ది మీ ప్రొడక్ట్స్ని కస్టమైజ్ చేస్తాం. కాకపోతే మీకు సింగిల్గా చేయలేం, కానీ ఒక 10 నుంచి 20 వరకు ఉంటే డిఫరెంట్ కైండ్స్ ఉంటే మేము డిఫరెంట్గా కస్టమైజ్ చేస్తాం. మా దగ్గర ఏంటంటే పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ దొరుకుతాయి, మనిషి నడుస్తుంటే వచ్చే సెన్సార్ లైట్స్ దొరుకుతాయి, కప్బోర్డ్స్ ఆల్ సెన్సార్స్ దొరుకుతాయి. అదేవిధంగా స్మార్ట్ స్విచ్చెస్ దొరుకుతాయి, అదేవిధంగా 3-in-1 కలర్ దొరుకుతాయి, ట్యూనబుల్ దొరుకుతాయి, ప్రొఫైల్ దొరుకుతాయి, స్ట్రిప్స్ దొరుకుతాయి. సో మీకు అడ్వర్టైజ్మెంట్ కోసం హాలోగ్రామ్స్ దొరుకుతాయి, ఇండస్ట్రీకి సంబంధించిన లైట్స్ దొరుకుతాయి, అదేవిధంగా కమర్షియల్ షాప్కి సంబంధించిన లైట్స్ దొరుకుతాయి. మా దగ్గర ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వైర్స్ ఉంటాయి, స్విచ్చెస్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, లైట్స్ ఆల్ అవైలబుల్ ఉంటాయి, సోలార్ లైట్స్ ఉంటాయి, సోలార్ సిస్టమ్ కూడా సెటప్ చేస్తాం. ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ చాలా తక్కువ ఉన్నాయి. అది మనకి ఇది బెస్ట్ కంపెనీ. గ్రేట్. సో మనకి దీంట్లో ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉన్నాయి, స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉంది అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఇంటి కోసం చూస్తున్నాం అనుకోండి. ఇంటి కోసం చూస్తే జనరల్గా ఏముంటాయి మనకి, ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో జనరల్గా ఇంటి కోసం చూసినప్పుడు ఇట్లా ప్యానల్ లైట్స్ చూస్తాం మనం. అవును, ఇవన్నీ ప్యానల్ లైట్స్ అంటాం. ఈ ప్యానల్ లైట్స్ చూస్తాం. ఈ ప్యానల్ లైట్లో మన దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే మీకు, సో ప్యానల్ లైట్లో ఇది 3-in-1 కలర్ వస్తుంది మనకు. ఒక దాంట్లో 3-in-1 కలర్ వస్తుంది. ఇది మార్కెట్లో మీకు చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. మా దగ్గర 350 రూపీస్ దొరుకుతుంది. రీజనబుల్ ప్రైస్ దొరుకుతుంది, బట్ మళ్ళీ క్వాలిటీ కూడా ఉంటుంది. ఓకే. ఈ బాడీ కలర్ చూడండి, ఇది బ్లాక్ ఉంది, ఇది వైట్ ఉంది, వుడెన్ కలర్ కూడా చేస్తాం మనం. అంటే మీరు కస్టమైజ్ చేసి క్లయింట్కి ఇస్తారు. కస్టమైజ్ ఇప్పుడు మనకి ముందుగా నాకు కావాలని చెప్తే అట్లా కస్టమైజ్ చేసి ఇస్తాం. ఓకే. సో అదేవిధంగా దీంట్లో నాకు ఇప్పుడు ఇవన్నీ అల్యూమినియం, మన రేటే తక్కువ ఉంటుంది. దాంట్లో ఇంకా బిల్డర్ అంటే నేను ఇంకా తక్కువ కావాలంటే ప్లాస్టిక్ మోడల్స్ కూడా దొరుకుతాయి. ఓకే. అల్యూమినియం ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటాయి. దీంట్లో స్క్వేర్ కావాలంటే స్క్వేర్ కూడా ఉంటుంది. సో అట్లా అదేవిధంగా ఈ చూస్తే మనకి స్పాట్ లైట్స్ ఉంటాయి. 6 రకాల స్పాట్ లైట్స్ ఉంటాయి. వీటిలో 1 వాట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. 1 వాట్ దగ్గర నుంచి 50 వాట్ వరకు ఉంటుంది. ఈ కమర్షియల్ స్పేసెస్ కూడా ఉపయోగిస్తాం. ఓకే. సో దీంట్లో ప్లాస్టిక్ ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది. ప్లాస్టిక్ రేటు అల్యూమినియం రేటు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్లాస్టిక్ కనుక తీసుకుంటే మనకి చాలా తక్కువలో దొరుకుతుంది. అదేవిధంగా ఇట్లా ఫెడ్ లైట్స్ దొరుకుతాయి మన దగ్గర. 6 రకాల ఫెడ్ లైట్స్ దొరుకుతాయి. ఫెడ్ లైట్స్లో మనకి 2 రకాల మోడల్స్ ఉంటాయి. చూడండి చాలా అందంగా ఉంది. మన ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే లెన్స్ మోడల్ పెట్టుకోవచ్చు, కొంచెం రగ్గుడుగా ఉండాలనుకుంటే ఈకో మోడల్ పెడతాం, లేదు నాకు లాంగ్ డిస్టెన్స్ కవర్ అవ్వాలంటే ఫెడ్ లైట్స్ ప్రైమ్ మోడల్ అంటాం. ఇట్లా 3 రకాలు పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా మన దగ్గర ఫ్యాన్స్ దొరుకుతాయి. చూడండి అన్ని రకాల ఫ్యాన్స్ ఉన్నాయి. సో స్టాండ్ ఫ్యాన్స్ ఉంటాయి, అదేవిధంగా వాల్ మౌంట్ ఫ్యాన్స్ వస్తాయి. సో ఇక్కడ పెట్టలేదు కానీ మన ఆఫీస్లో దొరుకుతాయి. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ దొరుకుతాయి. ఓకే. అన్ని ఫ్యాన్స్ దొరుకుతాయి. అదేవిధంగా మన దగ్గర సోలార్ లైట్స్ దొరుకుతాయి. ఓకే. సోలార్ లైట్స్ తీసుకుంటే సోలార్ లైట్లో ఇండియన్ మోడల్స్ ఉంటుంది, అదేవిధంగా ఈ మోడల్స్ కూడా ఉంటాయి. నేను డీటెయిల్గా అక్కడ చూపిస్తాను ఇంకా మీకు. అదేవిధంగా ఇక్కడ కనుక చూస్తే మీకు హైవే లైట్స్ ఉన్నాయి. హైవే లైట్స్ అంటే మన ఇండస్ట్రీస్ కోసం ఉపయోగిస్తాం. ఒక వర్క్షాప్ కానీ ఇంకోటి కానీ అంటే ఈ ఇండస్ట్రీస్ కోసం ఉపయోగిస్తాం. ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా ఇట్లా నాకు డెకరేటివ్ కావాలన్నారు అనుకోండి, నాకు గ్లాస్లోనో షాండ్లరు. ఓకే. సో ఇట్లా చూడండి షాండ్లర్, రోప్ లైట్స్, షాండ్లర్ అనమాట. ఇవన్నీ షాండ్లర్స్. సో అదేవిధంగా ఇక్కడ ఈ షాండ్లర్స్ కూడా దొరుకుతాయి మనకి. లెన్స్ ఉండి లెన్స్లో షాండ్లర్స్ కూడా దొరుకుతాయి మనకి. అదేవిధంగా మా దగ్గర స్ట్రీట్ లైట్స్ అన్ని మోడల్స్ దొరుకుతాయి. మనకి ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ సంబంధించి స్ట్రీట్ లైట్స్ కావాలనుకుంటే ఆల్ రకాల స్ట్రీట్ లైట్స్ దొరుకుతాయి. ఏదైనా స్ట్రీట్ లైట్స్ డిఫరెంట్ స్ట్రీట్ లైట్, ఏదైనా స్ట్రీట్ లైట్ ఎట్లా అంటే జనరల్గా మనకు అర్థం కాకపోతే 1 feet 1 watt 1 feet కవర్ చేస్తుంది. హైట్ అనేది పర్ ఎవ్రీ 10 మీటర్కి ఎవ్రీ 1 మీటర్కి 10 watt పెట్టుకోవాలి. ఓకే. సో దీంట్లో ఎక్కువ దూరం కావాలంటే లెన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి.
నేషనల్ హైవేలో 250 వాట్ పెట్టినా కానీ 40 మీటర్కి పెడతారు వాళ్ళు. సెట్ లెంత్ అనేది వస్తుందండి. కవర్ కావాలి కాబట్టి అటువంటిప్పుడు కూడా దీన్ని మనం ఈ లెన్స్ మోడల్ వాడతాం. సో అదేవిధంగా దీంట్లో ఇంకా రకాల మోడల్స్ ఉంటాయి ఇవన్నీ. సో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇవన్నీ. దీంట్లో లెన్స్ మోడల్ అంట, ఈకో మోడల్ అంట. దీంట్లో 15 వాట్ దగ్గర నుంచి మనకి 250 వాట్ వరకు దొరుకుతుంది. సో ఇది మనకి జనరల్గా చాలా అందమైనవి కూడా ఉంటాయి దీంట్లో. మనం ఏం చెప్పొచ్చు అంటే, సో దీంట్లో ఈకో మోడల్స్ ఉంటాయి, ప్రైమ్ మోడల్ ఉంటాయి, డాల్ఫిన్ ఉంటుంది, అదేవిధంగా రాకెట్ మోడల్ ఉంటుంది. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసి ఇస్తాం. ఓకే. సో దీన్ని డే లైట్ సెన్సార్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ ఆన్ అవుతాయి, మార్నింగ్ ఆటోమేటిక్గా అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇవి నెక్స్ట్ ఈ మనకి గార్డెన్ లైట్స్ దొరుకుతాయి విత్ స్పైక్ అంటా పెట్టి విత్ స్పైక్ దొరుకుతాయి. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్లో మోడల్స్ కూడా దొరుకుతాయి. ఇట్లా మోడల్స్ అంటాం. ఈ స్క్వేర్ లైట్లో పెడతాం, ఇది స్క్వేర్లో పెడతాం. ఒక పోల్ ఉంటుంది, ఆ పోల్లో మనం మోడల్స్ దొరుకుతాయి. మనకి స్విమ్మింగ్ పూల్ లైట్స్ దొరుకుతాయి మా దగ్గర. ఇట్లా స్విమ్మింగ్ పూల్ లైట్స్ ఉన్నాయి చూడండి. స్విమ్మింగ్ పూల్ లైట్స్ దొరుకుతాయి, ఫౌంటైన్ లైట్స్ దొరుకుతాయి. స్విమ్మింగ్ పూల్లో ఇది ఇంకో మోడల్. సో ఇట్లా చాలా మోడల్స్ ఉంటాయి మన దగ్గర. సో ఫౌంటైన్ లైట్స్, స్విమ్మింగ్ పూల్ లైట్స్ ఇవన్నీ మన దగ్గర దొరుకుతాయి. అదేవిధంగా సర్ఫేస్ మౌంట్ లైట్స్ దొరుకుతాయి మా దగ్గర. ఇవన్నీ సర్ఫేస్ మౌంట్ లైట్స్ అంటారు. సర్ఫేస్ మౌంట్ లైట్స్ దొరుకుతాయి. ఈ సర్ఫేస్ మౌంట్ లైట్ అయితే టిల్టబుల్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇది సర్ఫేస్ మూవబుల్ లైట్ అంటాం మనం. సో దీన్ని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంటీరియర్ పర్పస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఇవి ట్యూబ్ లైట్స్ అంటారు. ట్యూబ్ లైట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇది చూడండి, మీరు ఫైండ్ అవుట్ చేయలేరు ఏదేందనేది. కానీ దీంట్లో ఆ ట్యూబ్ లైట్స్ చూడండి. ఈ ట్యూబ్ లైట్స్లో ఇది అల్యూమినియం, ఇది ప్లాస్టిక్. ప్రైస్ ఇది 250 రూపీస్ ఉంటుంది, ఇది 290 రూపీస్ ఉంటుంది 40 వాట్. అదే ఇది ప్లాస్టిక్, దీని రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో అట్లా ఈ ట్యూబ్ లైట్స్లో మనకి పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే పవర్ పోతుందో, పవర్ పోయినప్పుడు మనకి బ్యాకప్ వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇది పవర్ పోయినప్పుడు మనకి బ్యాకప్ ఉంటుంది, పవర్ బై బ్యాకప్ వచ్చే లైట్స్ ఉంటాయి. సో అదేవిధంగా మనకి ఇక్కడ కనుక చూస్తే హ్యాంగింగ్ లైట్స్ చాలా మోడల్స్ ఉన్నాయి. హ్యాంగింగ్ లైట్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి. సో ఇట్లా గ్లాస్ ఉండొచ్చు, తర్వాత హ్యాంగింగ్ ఉండొచ్చు. సో ఇక మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తయారు చేస్తాం. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు కనుక చూస్తే బల్బ్స్ ఉన్నాయి చూడండి. ఆల్ రకాల బల్బులు ఉన్నాయి. సో బల్బ్స్ ఉన్నాయి. ఈ బల్బుల్లో పవర్ పోతే బ్యాకప్ వచ్చే బల్బులు కూడా ఉంటాయి. సో పవర్ పోతే బ్యాకప్ వచ్చే ఆటోమేటిక్గా వెలుగుతాయి. పవర్ పోతే బ్యాకప్ వచ్చేయండి. ఓకే. ఇట్లా పవర్ పోతే బ్యాకప్ వచ్చే బల్బులు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి మీకు ఏమైనా ట్యూబ్ లైట్స్ ఉన్నాయి. ట్యూబ్ లైట్స్లో ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇవి సర్ఫేస్ లైట్స్ అంటాం. సర్ఫేస్ లైట్లో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ బ్లాక్ కలర్ వస్తుంది. దీంట్లో ప్లాస్టిక్ కూడా ఉన్నాయి, బల్క్ లైట్స్ ఉంటాయి మన దగ్గర. ఇది చూస్తే మనం ఏం చేసామంటే ఇక్కడ 60 ఎల్ఈడి పెట్టాం, వామ్ వైట్ పెట్టాం, 60 ఎల్ఈడి పెట్టాం, న్యాచురల్ వైట్ పెట్టాం, ఇక్కడ వైట్ పెట్టాం. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ పెట్టి ఈ వుడ్లో లైటింగ్ ఎట్లా వస్తుందో చూసాం. సో ఇదే విధంగా కలర్స్ పెట్టి ఇక్కడ రెడ్ పెట్టాం, ఇక్కడ గ్రీన్ పెట్టాం, ఇక్కడ బ్లూ పెట్టాం. వీటిలో మళ్ళీ డిఫరెంట్ ఎల్ఈడీస్, డిఫరెంట్ లెంత్లు పెట్టాం. దీనివల్ల ఏమవుతుందంటే క్లయింట్ చూజ్ చేసుకోవచ్చు, ఓహో మా ఇంటికి సూటబుల్ అని చూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర రోప్ లైట్స్ దొరుకుతాయి. రోప్ లైట్స్ మన దగ్గర చాలా బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి. ఇవన్నీ రోప్ లైట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. సో రోప్ లైట్లో కూడా సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మా దగ్గర దొరికే రోప్ లైట్ ఏంటంటే ఇది వైడ్ ఉండదు. సో దీంట్లో ఏంటంటే బ్యాక్ సైడ్ పీసీబీ వస్తుంది, దానివల్ల లైఫ్ ఎక్కువ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి లైట్స్, ఇవి మనకి డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి. ఇవి కాబ్ లైట్స్ ఉన్నాయి కొన్ని. అదేవిధంగా ఇవన్నీ లీనియర్ ప్రొఫైల్ లేజర్ బ్లేడ్స్ అంటాం, దీన్ని మ్యాజిక్ అంటాం, దీన్ని లేజర్ బ్లేడ్స్ అంటాం. ఇది పుల్ అవుట్ లైట్ అంటాం. ఈ పుల్ అవుట్ లైట్ యొక్క అడ్వాంటేజ్ అంటే ఇట్లా పుల్ చేసుకోవచ్చు మనం. సో వద్దనుకున్నప్పుడు ఇట్లా పుల్ ఇన్ చేయొచ్చు. దీంట్లో 6 వాట్ ఉంటుంది, 18 వాట్ ఉంటుంది. ఇట్లా పుల్ అవుట్ చేసుకోవచ్చు. మనకి పుల్ అవుట్ చేసుకోవచ్చు. ఇట్లా లైట్ నీట్ కావాలంటే ఫోకస్ చేసుకోవచ్చు. ఇది అడ్వాంటేజ్ దీనికి. సో నెక్స్ట్ వచ్చి ఇవి లేటెస్ట్ కాబ్ లైట్స్. ఈ కాబ్ లైట్స్ అన్నిట్లో కూడా మనం చూడండి, కాబ్ లైట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ కవర్ చేస్తాయి, చాలా దూరం కవర్ చేస్తాయి. ఈ కాబ్ లైట్లో దీన్ని యాంటీ గ్లేర్ మోడల్స్ అంటాం. దీన్ని యాంటీ గ్లేర్లో 2 ఉన్నాయి, బ్లాక్ రిఫ్లెక్టర్ ఉంది, కాపర్ రిఫ్లెక్టర్ ఉంది. అదేవిధంగా వీటిని పీజీ లైట్స్ అంటాము, అదేవిధంగా వీటిని ఏజీ లైట్స్ అంటాం. ఇట్లా డిఫరెంట్ లైట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రొఫైల్స్ ఉన్నాయి చూడండి, అన్ని ప్రొఫైల్స్ డిఫరెంట్ సైజులు ఉంటాయి. దీన్ని సర్ఫేస్ మౌంట్ అంటాం, ఇది కన్సీల్డ్ అంటాం. కన్సీల్డ్ అంటే లోపలికి వెళ్ళిపోయింది, ఇది పైన వస్తుంది. సో మన కనుక ఇట్లా సర్ఫేస్ ఉంటాయి, ఇక్కడ చూడండి డిజైన్, ఇట్లా సర్ఫేస్ ఉందనుకోండి పైన పెడతాం. సో పైన ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి
ఇట్లా సర్ఫేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ సర్ఫేస్లో డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి మనకి. అదే కన్సీల్డ్ అనుకో, ఫాల్ సీలింగ్ లోపల ఉందనుకో ఇట్లా పెడతాం, ఇన్బిల్ట్ అయిపోతుంది లోపల. సో అదేవిధంగా ఇక్కడ మీరు కనుక చూస్తే సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఇంకా అదర్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవి కాప్ లైట్స్లో వీటిని మళ్ళీ మన డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ కాప్ లైట్లో డీప్ కాప్ ఉన్నాయి, డీప్ కాప్లో బ్లాక్ ఉంది, వైట్ ఉంది, సో కాపర్ ఉంది, దీంట్లో యాంటీ గ్లేర్ మోడల్స్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ కనుక మనం చూస్తే ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో ఇవి అన్ని ఏసీడీసీ అంటే పవర్ పోతే బ్యాకప్ వస్తాయి ఆటోమేటిక్గా. ఈ లైట్స్ అన్ని పవర్ పోతే బ్యాకప్ వస్తాయి. వీటిని డౌన్ లైట్స్ కూడా అంటాం. ఈ డౌన్ లైట్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో ప్లాస్టిక్ మోడల్స్ కూడా అవుతుంది, ప్లాస్టిక్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ సోలార్ లైట్స్ అంటాం మనం. ఇవన్నీ సోలార్ లైట్స్. సోలార్ లైట్లో ఇది 50 వాటు, 40 వాటు, 24 వాటు, 20 వాటు. సో దీన్ని ఇంటిగ్రేటెడ్ అంటారు. దీన్ని ఫెడ్ లైట్, సోలార్ ఫెడ్ లైట్. సో ఇవన్నీ కూడా మనకి ఈవినింగ్ ఆన్ అవుతాయి, మార్నింగ్ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. వీటి కాస్ట్ వచ్చి చాలా ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. తర్వాత మన దగ్గర మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ దొరుకుతాయి. సో ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఉన్నాయి చూడండి. ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు, పుల్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. సో ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ లేటెస్ట్ ఇంటీరియర్స్ అంతా వాడుతూ ఉంటారు. ఇట్లా మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఉంటాయి. సో అదేవిధంగా మనకి ఎఫ్ఎల్పి లైట్, వెల్ గ్లాస్ ఫిట్టింగ్ ఉంటాయి. వెల్ గ్లాస్ ఫిట్టింగ్ దొరుకుతాయి ఫ్యాక్టరీకి సంబంధించి. ఎఫ్ఎల్పి అంటారు. ఎఫ్ఎల్పి అంటే ఇది మంటల్లో పెట్టినా కాలదు అనమాట. ఇది ఎఫ్ఎల్పి లైట్ అంటాం దీన్ని. సో ఇట్లా పెట్టుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర ఈ 2x2లు, 1x1లు, సో క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ కూడా దొరుకుతాయి. ఇది క్లీన్ రూమ్ ఫిట్టింగ్ అనమాట. ఈ క్లీన్ రూమ్ ఫిట్టింగ్ ఏంటంటే మనకి ఇది ఎస్ఎస్ బాడీతో చేస్తాం. ఈ క్లీన్ రూమ్ ఫిట్టింగ్ మనకి బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి ట్రాక్ లైట్స్ ఉంటాయి చూడండి. ఇవన్నీ ట్రాక్ లైట్స్, ట్రాక్ లైట్స్ అన్నీ మనం చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఈ ఫెడ్ లైట్స్, ఇవన్నీ గేట్ లైట్స్ ఉన్నాయి. డిఫరెంట్ గేట్ లైట్స్ ఉంటాయి. ఆ గేట్ లైట్స్ అన్నీ మనకు దొరుకుతాయి. అదేవిధంగా ఇట్లా ఇంత పెద్దది పోస్ట్ ల్యాంప్ కూడా దొరుకుతుంది మనకి. ఇంత పెద్ద పోస్ట్ ల్యాంప్ లైట్ కూడా దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చి నియాన్ ప్రొఫైల్స్ దొరుకుతాయి. నియాన్ ప్రొఫైల్స్లో డిఫరెంట్ సైజులు ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా ఇంట్లో పెట్టుకోవడానికి బెడ్ ల్యాంప్స్ దొరుకుతాయి. ఇవన్నీ బొలార్డ్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ బొలార్డ్స్, డిఫరెంట్ బొలార్డ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ బొలార్డ్స్, ఇవన్నీ బొలార్డ్స్ ఉన్నాయి డిఫరెంట్. సో ఇది ప్రొఫైల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రొఫైల్స్లో ఇట్లా వుడెన్ కోటింగ్ కూడా చేస్తాం. వుడెన్ కోటింగ్ కూడా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే ఇది డిఫరెంట్ స్ట్రిప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ డిఫరెంట్ స్ట్రిప్స్ ఉంటాయి. డిఫరెంట్ స్ట్రిప్స్ IP65 అంటే స్ట్రిప్స్ మోడల్స్ చూడటానికి మనకు బాగా ఉపయోగపడుతుంది ఇది. సో ఇది 12 volts కట్ పట్టుకున్నా ఏం కాదు. సో ఇది డిమ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు వీటిని. సో యూ కెన్ డిమ్ ఇట్ అండ్ పెంచుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఈ స్ట్రెచ్ ఫిల్మ్స్ అంటారు వీటిని. స్ట్రెచ్ ఫిల్మ్ అంటాం. సో ఇది మ్యూజిక్ బేస్ లైట్. ఇవి రెండు ఈ స్ట్రెచ్ ఫిల్మ్ పైన చూస్తే స్ట్రెచ్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇవి మ్యూజిక్ బేస్ లైట్స్. సో మ్యూజిక్ ప్రకారం మనకి లైట్స్ వస్తూ ఉంటాయి. సో మ్యూజిక్ బేస్ ప్రకారం వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అని ఉంది. హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటే మనకి అవుట్ సైడ్ టెంపరేచర్ని బట్టి మనం ఈ లైట్స్ చేంజ్ చేసుకోవచ్చు. నైట్ తక్కువ పెట్టుకోవచ్చు, డే టైంలో ఎక్కువ పెట్టుకోవచ్చు. అంటే మనం బయట కనుక ఉన్నప్పుడు దాని ప్రకారం వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ లైటింగ్ కావాలనుకోండి, సో అలెక్సా బేస్ మీద ఆపరేట్ చేసుకోవచ్చు. ఇట్లా మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇట్లా మార్నింగ్ లైటింగ్ కావాలంటే మార్నింగ్ లైటింగ్ పే చేసుకోవచ్చు. ఈవినింగ్ కావాలంటే ఈవినింగ్ చేసుకోవచ్చు. గుడ్ నైట్ లైటింగ్ అంటే గుడ్ నైట్ లైటింగ్ చేయొచ్చు. డిఫరెంట్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి ఏది కావాలంటే అది ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర ఈ అలెక్సా బేస్డ్ లైట్స్ ఉంటాయి. అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్. సో సింపుల్ ఇట్లా ఆగిపోతుంది. అలెక్సా స్విచ్ ఆన్ ఎండి రూమ్. సో ఇది రిమోట్తో కూడా ఆపరేట్ చేయొచ్చు, రిమోట్తో కూడా ఆన్ చేయొచ్చు. సో రెండు యాక్సెస్. అవును, మన దగ్గర కంప్లీట్ హోమ్ ఆటోమేషన్ ఉంటుంది. దానికి స్మార్ట్ స్విచెస్ ఉంటాయి. స్మార్ట్ స్విచెస్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర స్విచెస్ దొరుకుతాయి, వైర్స్ కూడా దొరుకుతాయి. పాలిక్యాబ్ వైర్స్, పాలిక్యాబ్ స్విచెస్ దొరుకుతాయి. ఈ స్మార్ట్ స్విచెస్ అంటాం. సో ఇట్లా టచ్ చేస్తే ఆన్ అవుతూ ఉంటే ఆఫ్ అవుతూ ఉంటుంది ఇట్లా. సో దీన్ని రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు, మొబైల్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. సో ఇది అదేవిధంగా లెగ్రాండ్ స్విచెస్ దొరుకుతాయి. ఇక్కడ లెగ్రాండ్లో రెండు ఉన్నాయి. ఇక్కడ లింకస్ అని ఉంది, మై లింక్ అని ఉంది. ఈ హాలోగ్రామ్లో మనం ఏం చేయాలి, అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు మీ ఇమేజ్ కావాలనుకోండి, మీ ఇమేజ్ వస్తుంది. రొటేట్ ద్వారా వస్తుంది. చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఏది కావాలంటే దాన్ని మనం పెట్టుకోవచ్చు. ఇట్లా
మనకి ఏదైతే అడ్వర్టైజ్మెంట్ కావాలో అదే దాంట్లో మనం దాంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మా ఫోటో పెట్టేసి సింపుల్గా 2 నిమిషాలు అటాచ్ చేస్తారు. ఇట్లా ఇది యాడ్స్ ఇట్లా ఇప్పుడు మనం యాడ్ దాని చేసుకోవచ్చు. ఇట్లా ఓకే ఇప్పుడు గార్డెన్ లైట్స్ అని పెట్టారు మన వాళ్ళు. సో అదే కాకుండా మన ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇంక ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. దీంట్లో ఇది ఫ్యాన్ మోడల్, హాలోగ్రామ్ అవుట్ వస్తుంది అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు మన ఫోటో వచ్చింది చూడండి, అట్లా జస్ట్ ఇన్స్టాంట్గా అయితే మనం పెట్టుకోవచ్చు, దాంట్లో పెట్టుకోవచ్చు. దీన్ని ఎల్ఈడి స్క్రీన్ అంటారు, ఎల్ఈడి ఇవి అంటాం మనం. సో P3 P4 అంటాం. వీటిల్లో గ్యాప్ను బట్టి దీన్ని P3 P10 అంటారు. ఇది P10 తక్కువ కాస్ట్ ఉంటుంది, ఫర్ స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటుంది. ఇది స్క్వేర్ ఫీట్ వచ్చి 6,000 రూపీస్, 6,500 రూపీస్ ఉంటుంది. ఇట్లా మనం ఏ డిజైన్స్ కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది చూడండి, దగ్గర నుంచి మీరు చూస్తే డిజైన్ ప్రొఫైల్ డిజైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది ఒక ఆపరేషన్ సెటప్ చేసాం దీనికి మనం. ఇట్లా కంట్రోల్ అవుతుంటుంది, అది ఒక ప్రోగ్రామింగ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు మనం. సో దీన్ని కలర్స్ పెట్టుకోవచ్చు. ఇది మనం దీంతో పెట్టాం, దీంతో సర్ఫేస్ లైట్స్తో పెట్టాం. ఒక బిల్డింగ్ ఉంది బయట మీకు, ఆ బిల్డింగ్ని ఆపరేట్ చేసుకోవాలంటే ఇట్లా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇట్లా ఎలివేషన్ లైట్స్ దొరుకుతాయి మనకి, ఇవన్నీ డిఫరెంట్ ఎలివేషన్ లైట్స్. అదేవిధంగా ఇక్కడ పైన చూడండి స్టార్ లైటింగ్ ఉంది. సీలింగ్ మనకి ఎక్కడంటే మన హోమ్ థియేటర్లో ఉపయోగపడుతాయి. సో నెక్స్ట్ వచ్చి హాలోగ్రామ్ ఉంది చూడండి. హాలోగ్రామ్ అంటే ఇప్పుడు నాకు వాటర్ ఫ్లో ఎఫెక్ట్ కావాలి. సో ఇట్లా వాటర్ ఫ్లో ఎఫెక్ట్ వస్తుంది, వాటర్ ఫ్లో ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ వచ్చి ఇవి సెన్సార్ బేస్డ్ లైట్, అంటే వేవ్ సెన్సార్ అంటుంది దీన్ని. ఇట్లా వేవ్ సెన్సార్, వేవ్ ద్వారా వస్తుంది, వేవ్ ద్వారా వస్తుంది. ఇది టచ్ సెన్సార్ అంటే ఇట్లా టచ్ చేసుకోవచ్చు, టచ్ చేసి డిమ్ చేయొచ్చు. 2 టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి. 4 సెన్సార్స్ ఉంటాయి. ఇది డేలైట్ సెన్సార్ అంటారు. కబోర్డ్ సెన్సార్ కూడా దొరుకుతుంది, ఇది మోషన్ సెన్సార్ అంటారు. అదే ఇట్లా మనం లైట్స్, డిఫరెంట్ లైట్స్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ డిఫరెంట్ లైట్స్. సో అట్లా హనీకోమ్ తయారు చేసుకోవచ్చు, దాన్ని RGB పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి రా మెటీరియల్, PCBలు కానీ, స్ట్రిప్పులు కానీ, డ్రైవర్లు కానీ. PCBలు కావాలి, డ్రైవర్లు కావాలంటే డ్రైవర్ రా మెటీరియల్ అనేది దొరుకుతాయి మన దగ్గర. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ మనిషి వస్తాడు, సెన్సార్ ద్వారా లైట్ వెలుగుతుంది, దాంట్లో వాయిస్ వస్తుంది. ఆ స్పీకర్. సార్ ఇప్పుడు మనకు ఓవరాల్గా ఇండియా వైడ్ ఎంతమంది క్లయింట్స్ అయితే మనకు ఉన్నారంటారు చెప్పండి. సో ఓవరాల్గా ఇండియా అండ్ అవుట్ సైడ్ ఉన్నారు. మాకు 12,000 మంది క్లయింట్స్ ఉన్నారు. ఓకే. మా 10 అవుట్లెట్స్ ఉన్నాయి. మా వెబ్సైట్ ఉంటుంది, glowledy.com వెబ్సైట్ ఉంటుంది. ఇండియా వైడ్ ఎవరైనా ఆర్డర్ ఇవ్వచ్చు, ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్లో ఇవ్వచ్చు. సో ఆన్లైన్లో shop.glowledy అని ఉంటుంది. సో ఏ అవుట్లెట్కి వెళ్ళినా సేమ్ ప్రైస్ ఉంటుంది. ఓకే ఓకే. సో సర్వీస్ కూడా మీరు ఇక్కడ తీసుకున్న పర్లేదు, ఏ అవుట్లెట్ అయినా సర్వీస్ ఇస్తారు. సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇండియా వైజ్ 2,000 అవుట్లెట్లు ప్లాన్ చేస్తాం, అప్పుడు మీకు ఇంకా సర్వీస్ ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే. మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, చిన్న స్పాట్ లైట్ నుంచి గార్డెన్ లైట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి బల్బ్ ఉంటుంది, ఓకే, అది 22 రూపాయలు ఉంటుంది. హైయెస్ట్ వచ్చి ఫెడ్ లైట్ ఉంటుంది, అది 20,000 ఉంటుంది. ఓకే. ఇది సార్ మన షాప్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది ఒకసారి చెప్పండి. ఇది కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో ఉంది. ఇది మెయిన్ ఆఫీస్ వచ్చి కార్పొరేట్ ఆఫీస్ అంటాం ఇది. ఈ కార్పొరేట్ ఆఫీస్లో సుమారుగా ఆల్ మోడల్స్ దొరుకుతాయి మీకు. అదేవిధంగా అవుట్లెట్స్ ఉన్నాయి మనకి. హైదరాబాద్లో ఒక 5 ఉన్నాయి, అవుట్ సైడ్ అన్ని కలిపి మొత్తం 12 అవుట్లెట్స్ ఉన్నాయి. వైజాగ్లో కూడా ఉంది. సో ఏ అవుట్లెట్కి వెళ్ళినా మీకు సేమ్ ప్రైస్ దొరుకుతుంది. ఓకే ఓకే సార్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం చూసాము. డిఫరెంట్ యూనిక్ లైట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్. ఇప్పుడు ఓవరాల్గా బయట చూసినా సరే ఎక్కడ ఇంత క్వాంటిటీ అయితే నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తాను. అన్ని వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉండవు జనరల్గా. అవును అవునండి. సో అడ్వాంటేజ్ కూడా ఉంది మన దగ్గర, ప్రైసింగ్ ఎక్కువ ఉండదు. అట్లాంటి వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి మ్యాక్సిమం. మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మీద మినిమం ప్రాఫిట్ వేసుకొని అమ్ముతాం అనమాట. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్. సార్ ఇప్పుడు వచ్చేసి మీరు డెమో అయితే చూసారు, ఈచ్ అండ్ స్పాట్ లైట్ నుంచి కాంపౌండ్ లైట్స్ వరకు అయితే చూసారు. టోటల్గా మనకి ఏ రిక్వైర్మెంట్ కావాలన్నా సరే మీకు కింద ఉన్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ప్రశాంతి నగర్ బై జంక్షన్లో అయితే మనకి ఈ షాప్ అయితే అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్నా దుకాన్ ఛానల్.